పీసీఓడి ఉన్న వాళ్ళకి దీనివల్ల మిస్‌క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. ప్రెగ్నెన్సీ కూడా కష్టమంట. హాయ్! వెల్కమ్ టు హెల్తీ మెడ్ అప్డేట్. పీసీఓడి అంటే ఓన్లీ ఫాలికల్స్ ఎక్కువ ఉండడం కాదు. ఈవెన్ ఈ ఫాలికల్స్ అనేవి సరిగ్గా మెచ్యూర్ అవ్వకపోవడం. పీసీఓడి ఉన్న ఉమెన్‌లో ఇన్సులిన్ అనేది ఎక్కువ లెవెల్‌లో ఉంటుంది. సో దానివల్ల ఈ ఓవరీస్‌కి తప్పు సిగ్నల్ వెళ్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇందులో ఉన్న ఫాలికల్స్ సగంలోనే మెచ్యూర్ అయ్యి ఆగిపోతాయి. సో అందుకని ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది ఓవరీస్‌లో. రీజన్ నెంబర్ 2 హై ఆండ్రోజన్ లెవెల్స్. ఈ హై ఆండ్రోజన్స్ వల్ల ఫాలికల్ గ్రోత్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో డామినెంట్ ఫాలికల్ అనేది ఓవ్యులేషన్ టైంలో రిలీజ్ అవ్వదు. రీజన్ నెంబర్ 3 క్రోనిక్ ఇన్ఫ్లమేషన్ అండ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. సో దీనివల్ల ఎగ్ ఫార్మేషన్ ప్రొసీజర్ అనేది స్లో అండ్ వీక్ ఉంటుంది. సో పీరియడ్స్ని నార్మలైజ్ చేయడమే కాకుండా ఎగ్ క్వాలిటీని మెయింటైన్ చేయడం కూడా అంతే ఈక్వల్గా ఇంపార్టెంట్. సో దీనికోసం వైటమిన్ డిని కరెక్ట్ చేసుకోవాలి. ప్రతిరోజు 30 to 40 minutes వాకింగ్ చేయాలి. యోగా అండ్ మెడిటేషన్ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేయాలి. ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో డాక్టర్ గైడెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్.